అందరికీ నమస్కారం. ఈరోజు మా పొలంలో డైరీ ఫామ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆదివారం ఉండడం వలన మా పిల్లలు కూడా పొలానికి రావడం జరిగింది. అట్లా వచ్చినప్పుడు నేను సూపర్ నేపియర్ గడ్డి కోసిన తర్వాత ఈ తోపుడు బండి మీద సూపర్ నేపియర్ గడ్డి పెట్టి తోసుకొని అయితే వెళ్తుంటే మా పిల్లలు కూడా ఇట్లా సాయం చేశారు. అయితే ఆ సాయం అనేది వాళ్ళు ఎట్లా చేశారంటే వాళ్ళకు కూడా ఒక సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణము కలిగించేటట్టు చేసి వాళ్ళకు డైరీ ఫామ్ అంటే ఏంటి, ఆవులు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత అంటే ఏంటి అనేది చెప్పే ప్రయత్నం అయితే చేశాను. అంటే చెప్పడం అంటే నేను చెప్పడం కాదు, మనం చేస్తుంటే పిల్లలకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. అందుకే నేను వాళ్ళని తీసుకొచ్చి అప్పుడప్పుడు ఆవుల దగ్గర ఆవులను చూపించడము, గడ్డి పోయడం, మనం చేసే పని చూపిస్తే దాన్ని చూసి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్లా మా పిల్లలను తీసుకొచ్చి కాసేపు సరదాగా పిల్లలకు కూడా మనం ఎక్కడ సపరేట్గా వాళ్ళకు ఆనందంగా ఉండడానికి సమయం కేటాయించలేము. కాబట్టి నేను చేసుకునే పనిలోనే వాళ్ళకు సంతోషాన్ని, ఆనందాన్ని పంచిపెట్టేటట్టు నేను ఇలా అయితే పని చేసుకుంటా మా పిల్లలకి సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు మనం చేసే పనిని చూపిస్తూ నేను నా పనిని కంప్లీట్ చేసుకుంటున్నా. దీనివల్ల నా పని కంప్లీట్ అవుతుంది, పిల్లలు కూడా సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండడానికి నెక్స్ట్ జనరేషన్కి మనం ఆవుల యొక్క ప్రాముఖ్యత, వాటి ప్రేమలు, విలువలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. థ్యాంక్ యూ. జై గోమాత.